హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. కలియుగ వైకుంఠ దైవమైన ఆ ఏడుకొండల స్వామి రూపం ఎంత మనోహరమో, ఆయన ధరించే ఆయుధాలు అంతే శక్తివంతమైనవి. తిరుమల నడకదారిలో అడుగుపెట్టిన స్వామివారి మూల విరాట్టును దర్శించుకున్న మనకు మొదటిగా దర్శనమిచ్చేవి, మనల్ని ఆకర్షించేవి ఆ స్వామివారి శంకు చక్రాలు, నామం. ఇంతకీ శ్రీవారి చేతులలోని ఈ శంకు చక్రాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి? విశ్వాన్ని నడిపించే ఈ రెండు దివ్యాయుధాల ప్రాముఖ్యత ఏమిటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. స్వామివారి ఎడమ చేతిలో శంఖం పేరు పాంచజన్యం. ఇది కేవలం ఒక ఆయుధం మాత్రమే కాదు, జ్ఞానానికి, సృష్టికి ప్రతీక. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన ఈ శంఖం నుంచి వచ్చే నాదం ఓంకార స్వరూపం. ఈ శంఖనాదం విశ్వంలోని అంధకారాన్ని, భక్తుల హృదయాలలోని అజ్ఞానాన్ని నశింపజేస్తుంది. శ్రీవారు తన భక్తులలోని అరిషడ్వర్గాలను తొలగించి వారిని సన్మార్గంలో నడిపించడానికి ఈ శంఖాన్ని ధరించారు. ఇక స్వామివారి కుడి చేతిని అలంకరించేది అనంత కోటి సూర్యప్రకాశంతో వెలిగిపోయే సుదర్శన చక్రం. ఇది కాలచక్రానికి, ధర్మానికి మరియు రక్షణకు చిహ్నం. సుదర్శన చక్రం ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉంటుంది, అంటే ఈ సృష్టిలో కాలం నిరంతరం సాగుతూనే ఉంటుందని, మార్పు సహజమని మనకు బోధిస్తుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం స్వామి ఈ చక్రాన్ని ప్రయోగిస్తారు. తనను నమ్మిన భక్తులకు ఎలాంటి ఆపద రాకుండా కాపాడే అభయ ఆయుధం ఈ సుదర్శన చక్రం. శంకు చక్రాలతో పాటు శ్రీవారి రూపంలో మనల్ని అత్యంత భక్తి భావంతో ముంచెత్తేది స్వామివారి నుదుటన మెరిసే పచ్చకర్పూర తిరునామం. ఈ నామం కేవలం అలంకారం కాదు, పరమ పవిత్రమైన వైష్ణవ సాంప్రదాయానికి ప్రతీక. శ్రీవారి నుదుట ధరించే 3 నిలువు గీతలలో ఇరువైపులా ఉండే తెల్లని గీతలు భగవంతుని పాదాలను సూచిస్తాయి. మధ్యలో ఉండే ఎర్రని లేదా పసుపు పచ్చని రేఖ శ్రీచూర్ణం. ఇది సాక్షాత్తు లక్ష్మీదేవిని రూపం. అంటే స్వామివారి నామం మనకు లక్ష్మీనారాయణుల ఉమ్మడి స్వరూపాన్ని దర్శింపజేస్తుంది. అంతేకాదు, శ్రీవారి కళ్ళు సగం మూతబడి ఉండేలా ఈ నామాన్ని పెద్దగా దిద్దుతారు. దీని వెనుక ఒక పరమార్థం ఉంది. స్వామివారి సంపూర్ణ నేత్రాల వెలుగును, ఆగ్రహాన్ని సాధారణ మానవులు తట్టుకోలేరని, అలాగే తన భక్తుల తప్పులను చూడకుండా కేవలం వారి భక్తిని మాత్రమే అనుగ్రహించడానికి స్వామివారు తన కళ్ళను నామంతో పాక్షికంగా దాచుకుంటారని భక్తుల నమ్మకం. ఈ తిరునామ దర్శనం మనసుకి ప్రశాంతతను, జీవితానికి మంగళాన్ని ప్రసాదిస్తుంది. ఆ వెంకటేశ్వరుని శంకు చక్రాల నామం నీడలో మనందరికీ ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.